వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక జాతకంలో కుజ శుక్రుల ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాము. ఒక జాతకంలో ఒక్కొక్క భావానికి 3 గ్రహాలు బాధ్యత వహిస్తాయి. ఇప్పుడు లగ్నం అని తీసుకుంటే లగ్నాధిపతి రవి గ్రహాన్ని తీసుకుంటాము. అదేవిధంగా ఒక్కొక్క స్థానానికి కొన్ని ఇతర గ్రహాలు బలంగా ఉన్న పక్షంలో ఆ స్థాన ఫలితాలు మనకు బాగా ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు ఒక అబ్బాయి జాతకంలో కలత్రకారకుడని శుక్రుడు మంచి స్థితిలో ఉంటే అందమైన అవగాహన కలిగిన ప్రేమను కలిగిన జీవిత భాగస్వామి వస్తారని చెప్పవచ్చు. ఇదే శుక్రుడు ఒక అమ్మాయి జాతకంలో బాగుంటే దాంపత్య జీవితం బాగుంటుందని చెప్పడం సరికాదు. ఇద్దరి జాతకాలలో కొన్ని మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఎలాగైతే స్త్రీ పురుషుల మధ్య దేహ సంబంధమైన మార్పులు సహనం ఉంటాయో జ్యోతిష శాస్త్రంలో కూడా ఈ మార్పులు కంపల్సరిగా ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు ఒక అమ్మాయి జాతకానికి సంబంధించినంత వరకు సహజ కలత్రకారకుడని శుక్రుడిని పేర్కొన్న కుజుడి స్థితిని సూక్ష్మంగా గమనించాలనేది ముఖ్యం. అందుకే అమ్మాయి జాతకంలో కుజ దోషానికి అంత ముఖ్యత్వం ఇస్తారు. అబ్బాయి జాతకంలో శుక్రుడు ఏ మేరకు బాధింపబడతాడో జాతకుడు వైవాహిక జీవితంలో అంత మేరకు సమస్యలను ఎదుర్కొంటాడు. వివాహ పొంతనలు చేయడానికి కొన్ని సూక్ష్మ విధులను మనం ఫాలో కావాలి. గురు చంద్రుల కలయిక, గురువు యొక్క బలాన్ని, భాగ్యాధిపతి స్థితిని చూడాలి. ఒక అమ్మాయి జాతకంలో కుజుడు ఏ పాపగ్రహాలతో కలవకుండా మంచి స్థితిలో ఉన్నారంటే ఆ అమ్మాయికి మంచి భర్త వచ్చే అవకాశాలున్నాయని ధైర్యంగా వివాహం చేసుకోవచ్చని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు ఏ పాపగ్రహాలతో కలవకుండా మంచి స్థితిలో ఉచ్చ స్థితిలో ఉండి ఉచ్చ బలాన్ని కోల్పోకుండా ఉంటే ఆ జాతకునికి మంచి జీవిత భాగస్వామి వివాహానంతరం ఆర్థిక విజయాన్ని పురోభివృద్ధిని ప్రసాదిస్తుంది. ఇక ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు ఏ స్థానాలలో ఉంటే పెద్దగా స్పాయిల్ కారు అనే విషయాన్ని తెలుసుకుందాము. మొదటిగా ఎలా స్పాయిల్ అవుతారో తెలుసుకుందాము. కన్యలో శుక్రుడు నీచ స్థితిలో ఉంటే నీచ భంగం తప్పనిసరిగా కలిగి ఉండాలి. శుక్రుడు తన బలాన్ని ఎప్పుడు కోల్పోతాడు అంటే శుక్రుడికి పాపగ్రహాలతో సంబంధం ఏర్పడితే బలాన్ని కోల్పోతాడు. ఉదాహరణకు శుక్రునితో శని భగవానుడు క్లోజ్ డిగ్రీలలో ఉన్నప్పుడు బలాన్ని కోల్పోతాడు. వీళ్ళిద్దరూ మిత్రగ్రహాలే కానీ శుక్రుడు తన శుభత్వాన్ని శనికి ఇచ్చి తాను శక్తిని కోల్పోతాడు. అంతేకాక సహజ శుభగ్రహమైన గురు భగవానునితో కూడా శుక్రుడు కలిసి ఉన్నప్పుడు తన శక్తిని కోల్పోతాడు. ఇది ఒక సూక్ష్మమైన విషయం. ఇది ఎలా సాధ్యం అంటే అది జ్యోతిష శాస్త్రంలోని సూక్ష్మమైన విధుల్లో ఒకటి. ఎలాగైతే అధిక చీకటి ఎంత ప్రమాదమో అధిక కాంతి కూడా అంతే ప్రమాదకరం. ఒక పురుష జాతకంలో గురు శుక్రులు కలిసి ఉన్న గురు శుక్రులు సమసప్తమ వీక్షణలో ఉన్న వైవాహిక జీవితంలో చేదును నువ్వా నేనా అని ఈగో ఏర్పడి సమస్యలను సృష్టిస్తుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటారు అనేది వేరే ట్రాక్ అని గుర్తుంచుకోవాలి. అయితే వైవాహిక జీవితంలో సమస్యలను ఈ గురు శుక్రుల కలయిక ఇస్తుందనేది వాస్తవం. ఇందులో గురువు మాత్రం శుక్రుని వీక్షిస్తుంటే ఇబ్బంది ఉండదు. తర్వాత రాహువుతో శుక్రుడు క్లోజ్ డిగ్రీలలో ఉంటే తన బలాన్ని కోల్పోతాడు. అందులోనూ పాపగ్రహ స్థానాలైన వృశ్చికం, మేషం, మకరం, కుంభం మరియు కృష్ణపక్ష చంద్రునిలో ఉండే కర్కాటకం, ఇంకా రాహువుకు శత్రుస్థానమైన సింహంలో ఉంటే కూడా శుక్రుడు బలాన్ని కోల్పోతాడు. ఒక పురుష జాతకంలో ఇలాంటి స్థితి ఉంటే వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. శుక్రుడు మంచి స్థితిలో ఉండడం అంటే శుక్రుడు ఏ గ్రహాలతో కలవకుండా ఒంటరిగా ఉంటే బాగున్నారని అర్థం. సహజంగానే శుక్రుడు 12 స్థానాలలో ముఖ్యంగా
కర్కాటకంలో అతి శత్రుస్థానం అనే స్థితిని, సింహంలో శత్రుస్థానం అనే స్థితిని, కన్యలో నీచం అనే స్థితిని, లగ్నానికి 3వ స్థానంలో నిష్ఫలాన్ని పొందుతారు. ఇందులో 3వ స్థానం స్వంత రాశి, ఉచ్చరాశి అవుతే పెద్దగా సమస్యలను ఇవ్వరు. అదేవిధంగా ఒక జాతకంలో కుజుడు శుక్రుడు కలిసి ఉంటే ప్రతికూల ఫలితాలుంటాయని మూల గ్రంథాలలో పేర్కొన్నా కూడా కొన్ని స్థితుల్లో ఇది భృగు మంగళ యోగంగా పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా మేషం, వృషభం, తుల మరియు వృశ్చికం ఈ స్థానాలలో వీళ్ళ కలయిక ఉన్న ధనుస్సులో, మకరంలో, కుంభంలో, మీనంలో వీళ్ళ కలయిక పెద్దగా ప్రతికూల ఫలితాలను ఇవ్వదు. ఇక్కడే 8 స్థానాలు కవర్ అయిపోయాయి కాబట్టి పెద్దగా కుజ శుక్రుల కలయికను నెగటివ్గా తీసుకోకూడదు. తరువాత ఒక స్త్రీ జాతకంలో కుజుడి స్థానాన్ని తీసుకుందాము. కుజుడు శనితో క్లోజ్ డిగ్రీలలో ఉంటే ఖచ్చితంగా వైవాహిక జీవితంలో కఠినమైన పోరాటం ఉంటుంది. రాహుతో కుజుడు కలిసి ఉంటే స్వార్థపూరితమైన లేదా మోసపూరిత జీవిత భాగస్వామి అమరే అవకాశం ఉంటుంది. ఇలాంటి కలయిక ఒక స్త్రీ జాతకంలో ఉండి శుభగ్రహ వీక్షణ ఉంటే మాత్రమే సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఖచ్చితంగా ఆశించవచ్చు. రాహువు ఒక పాపగ్రహం, కుజుడు ఒక పాపగ్రహం. వీళ్ళ కలయిక పాపగ్రహ స్థానాలలో ఉంటే కంప్లీట్గా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మొదట శుక్రుడికి చెప్పింది పురుష జాతకాన్ని బేస్ చేసుకుని కుజుడి స్థితిని స్త్రీ జాతకంలో చూసి చెప్పాలి. సో కుజ శనుల కలయిక, కుజరాహుల కలయిక ఒక స్త్రీ జాతకంలో వైవాహిక జీవితంలో తీవ్ర ఆటంకాలను, సమస్యలను ఏర్పరుచుతుందంటే అతిశయోక్తి కాదు. వీళ్ళిద్దరి కలయికకు వేరే శుభగ్రహాలతో సంబంధం, వీక్షణ మరియు ఉన్న స్థానాన్ని అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి. తర్వాత రవితో కుజుడు క్లోజ్ డిగ్రీలలో కలిసి ఉన్న దోషంగా పరిగణిస్తారు. ఈ కలయిక స్త్రీ జాతకంలో ఉంటే వైవాహిక జీవితంలో కఠిన పోరాటాలు ఉంటాయి. ఇంకా కుజుడితో కేతువు కలిసి ఉన్న దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కుజుడితో రాహువు, శని, రవి, కేతువుల కలయిక, ఇందులో రాహువుకు మొదటి స్థానం, శనికి 2వ స్థానం, రవికి 3వ స్థానం, చివరి స్థానం కేతువుకు ఉంటుంది. సో ఒక పురుష జాతకంలో శుక్రుడు స్పాయిల్ అయినా, ఒక స్త్రీ జాతకంలో కుజుడు స్పాయిల్ అయినా వైవాహిక జీవితంలో చేదును, కఠిన పోరాటాలను చూసేందుకు సిద్ధంగా ఉంటారని, దీనికి మినహాయింపులు తెలుసుకోవడం వల్ల ఫలితాలు తీర్మానించబడతాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.